హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి, అందరూ అందులో నేను ఉండాలి. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో శ్రీరామనవమి అందరూ ఎలా జరుపుకున్నారు? అందరూ గుడికి వెళ్ళి చక్కగా సీతారాముల కళ్యాణం చూసి అక్షింతలు తలపై చల్లుకుని వచ్చారనే అనుకుంటున్నాను. సో సీతారామ కళ్యాణం ఈరోజు జరుగుతుంది కాబట్టి శ్రీరాముడి జన్మదినం కాబట్టి ఈరోజు మనం శ్రీరామనవమిగా జరుపుకుంటామని నిన్న వీడియోలో అయితే చూసాము. సో మా ఇంటి శ్రీరామనవమి ఈరోజు మీకు చూపించడానికి వచ్చానమాట. సో మార్నింగ్ లెగ్గానే కలాపు వేసేసి ముగ్గు వేసేసుకుని తర్వాత చక్కగా తలస్నానం ఇవన్నీ చేసేసిన తర్వాత చక్కగా ముందైతే మనకి వడపప్పు పానకం చేసుకుంటాం కదండి, ఆయనకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అదే అన్నమాట. సో అందుకు ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు వచ్చేసి చక్కగా ఆయనకి మనకున్నంతలో అంటే ఉన్నంతలో కాదు, లేని వాళ్ళు కూడా పెట్టగలిగే నైవేద్యం ఏంటంటే పానకం, ఈ వడపప్పు. చక్కగా రాముల వారికి ఈ ప్రసాదం ఎందుకు పెడతాం, అసలు రాముల వారికి ప్రసాదం ఎందుకు పెట్టాలి అని తెలుసుకుంటే కనుక మనకి శ్రీరామనవమి అనేది చైత్రశుద్ధ నవమి రోజు వస్తుంది కాబట్టి, సో చైత్రశుద్ధ రోజు అప్పుడు వస్తుంది కాబట్టి మనకి అప్పటి వరకు చక్కగా చల్లగా ఉండే వాతావరణం, వసంత ఋతువు కాబట్టి సో చల్లగా ఉండే వాతావరణం ఒకేసారి మనకి వేడిగా అవుతుంది కదా. సో ఒకేసారి మనకి వేడి వచ్చేసరికి మన బాడీలో టెంపరేచర్ అవి పెరుగుతాయి. సో అలాగే మన శ్రీరాముల వారు సూర్యవంశానికి చెందిన వ్యక్తి. ఆయనకి మనం ఈ ప్రసాదం ఎందుకు పెట్టాలంటే కనుక ఆయన శాంతి స్వభావుడు కాబట్టి ఆయనకి చల్లగా ఉండే ఇలాంటి ప్రసాదాలు అంటేనే ప్రీతికరం అన్నమాట. సో అందుకే మనం ఈ ప్రసాదాలు అయితే పెట్టుకుంటాం. దీనికి వెనక ఎంతో అర్థం ఉందండి, ఎంతో పరమార్థం ఉంది. మనకి కూడా ఆరోగ్యం కలిగించే ప్రసాదాలు అన్నమాట ఇవి. అసలు ఎందుకు ఈ ప్రసాదాలు పెట్టుకుంటామంటే కనుక అప్పటి వరకు చెప్పాను కదండి, అప్పటి వరకు చల్లగా ఉండే వాతావరణం ఎండగా వచ్చేసరికి మనం తట్టుకోలేము కాబట్టి ఆ గొంతు రొంపలు, గొంతు నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఈ పానకం అంటే ఈ పానకంలో మనం ఏం వాడతాం, బెల్లం, సుగంధ ద్రవ్యాలు వాడతాం. అంటే సొంటి, యాలకులు, అలాగే మిరియాలు. సో నా దగ్గర అయితే సొంటి లేదు, నేను మిరియాలు, యాలకులు, బెల్లం వేసాను అనమాట. సో ఇవైతే బెల్లం అయితే మనకి ఐరన్, అలాగే సొంటి, యాలకులు, ఈ మిరియాలు అలాంటివి మనకి ఏంటంటే గొంతుకులోకి వెళ్ళి చక్కగా గొంతుకులో ఉండే రొంప కానివ్వచ్చు ఏదైనా సరే చక్కగా మనకి తగ్గిస్తుంది అనమాట. మనకు ఒక ఔషధంలాగా ఇవి పనిచేస్తాయి. సో అందుకే అంటే చల్లదనాన్ని మన బాడీలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందన్నమాట మనకి పానకం అనేది. సో అందుకే శ్రీరాముల వారికి కూడా అలాంటివే ప్రీతికరం కాబట్టి ఆయనకి మనం ఈ ప్రసాదం పెట్టుకుంటాం అన్నమాట. అలాగే వడపప్పు కూడా మన ఒంటిని చల్లపరిచే గుణం ఉంది దానికి. సో వడపప్పు కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి మన బాడీ అది తీసుకుంటే చల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా వడపప్పుని కూడా మనం ఆయనకి నైవేద్యంగా పెట్టుకుంటాం. అసలు వడపప్పులో కొంతమంది నిమ్మకాయ రసం వేసి పసుపు వేసి నిమ్మకాయ రసం వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటాయి కదండి చిన్న చిన్నగా కోసుకుని అవి, అలాగే ఉప్పు, సాల్ట్ అది కూడా వేసుకుని కలుపుకుంటారు అనమాట. నేను ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం మామిడి తురుము వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతే. ఇంకా పచ్చిమిరపకాయలు కారంగా గట్ట ఏమీ వేయలేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేసుకుంటారు కాబట్టి అంటే కొంతమంది కారంగా తింటారు కాబట్టి అలా చేసుకుంటారు. కానీ ఇలా చల్లదనాన్ని ఇచ్చే ప్రసాదాలు కాబట్టి ఇవి మనం చల్లగానే చేసుకోవాలన్నమాట. సో రాముల వారికి ఇష్టమైన ప్రసాదం చూసారు కదండి. అసలు మనకి ఎంతో అంటే మనకెంతో ఔషధాన్ని కలిగించి మనకెంతో ఆరోగ్యాన్ని కలిగించే ఈ ప్రసాదాలు మనము మన రాముల వారికి నైవేద్యంగా పెట్టుకుంటాం అనమాట. ఆయనకు కూడా ఇవంటేనే ప్రీతికరం, ఇవంటేనే ఇష్టము. సో దీని వెనక ఇంత అర్థం ఉంది అనమాట. సో చూసారు కదండి, నేనైతే రాముల వారికి వడపప్పు, పానకం, అలాగే చలిమిడి కూడా కొద్దిగా చేసుకున్నాను. సో ఆ 3 ప్రసాదాలు అయితే అంటే 2 అవ్వకూడదు కాబట్టి 3 ప్రసాదాలు నేను చేసుకుని, అంటే చలిమిడి కూడా చలిమిడి కూడా పెట్టచ్చండి, ఏం కాదు. సో
ఎక్కువ ఏంటంటే పానకం వడపప్పు పెడతారనమాట. సో, చలిమిడి కూడా పెట్టుకొని ఇంకా మనకున్నంతలో అవసరమైతే చాలామంది పులిహోర చేసుకుంటారు. ఇంకా పరమాన్నం చేసుకుంటారు. అన్నీ కూడా బూరెలు వేసుకుంటారు. అన్నీ వేసుకునే పెట్టుకుంటారు. నేనేంటంటే సింపుల్‌గా నాకు చిన్న పిల్లలతో అవ్వలేదు కాబట్టి అంటే మనకి భక్తి ఉంటే చాలు శ్రద్ధగా ఆయనకు ఒక అరటిపండు సమర్పించినా చాలు కాబట్టి నేనేంటంటే ఇలాగా పానకం, వడపప్పు అలాగే చలిమిడి కూడా నేను చేసి నైవేద్యంగా పెట్టాననమాట. సో, నా ఇంట్లో పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి. రాములవారి పీట మీద పెట్టుకుని చక్కగా అన్నీ కూడా నా దగ్గర ఉన్న పూజా సామాన్లు అన్నీ కూడా చక్కగా అలంకరించుకొని చక్కగా చేసుకున్నాను. మా పాప కూడా చక్కగానే కూర్చుని దండం పెట్టుకుంటుంది. దానికి ఇంకా తెలీదు కదా! చక్కగా అంటే అవి ఇవి తీస్తుందనమాట. గంట కొడతాను, అది కొడతాను, ఇది కొడతాను అని తీస్తుంది. సో, అందరూ అయితే రాములవారి గుడికి వెళ్ళారని అనుకుంటున్నానండి. వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఆ సీతారామచంద్రుల్ని దర్శించుకుని ఆ యొక్క తలంబరాలు ఉంటాయి కదండీ! సో, అవి 2 గింజలైనా మీ శిరస్సుపై వేసుకొని చక్కగా నమస్కరించుకుని రండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. అంటే వేసుకోకపోతే మంచి జరగదా అంటే కాదు. ఇది ప్రత్యేకమైన రోజు కాబట్టి మనం రోజు ఎలాగా నమస్కరించుకుంటాం. ఇది ప్రత్యేకమైన రోజు కాబట్టి చక్కగా ఈరోజు గుడికి అంటే అస్తమానం కూడా గుడిలో చేయరు కదండీ! ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు చేస్తారు కాబట్టి ఈరోజు మనం చక్కగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకుంటే మనకి కూడా ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట. ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం అయితే కలుగుతుంది. చక్కగా మొత్తం పూజ అంతా అయిపోయిందండి. నేనైతే కొన్ని బిట్లు మాత్రమే నేను వీడియో తీశాను. అంటే పూజ అంతా తీస్తే వీడియో మీదే దృష్టి పెడితే దేవుడి మీద భక్తి పెట్టలేం కాబట్టి చిన్ని బిట్లు మాత్రమే తీయమని మా హస్బెండ్‌ని నేనైతే నా పూజ అయితే నేను చేసుకుంటున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. అంటే లైన్ వైస్‌గా లేదు పూజ అని మీరు అనుకుంటారనేసి ముందే నేను చెప్తున్నాననమాట. నేను చక్కగా నేను పూజ చేసుకుంటూ చిన్న బిట్లు మా హస్బెండ్‌ని తీయమన్నాను అంతే. సో, మీకు కూడా హారతి ఇచ్చాను. చక్కగా అందరూ కళ్ళగద్దుకోండి. అందరూ బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 5 తమలపాకుల శ్రీరామచంద్రమూర్తికి అయితే నేను శ్రీరామ అనుకుని వేశానండి. అంటే తమలపాకులు ఎందుకు వేశారు అంటే గనక తమలపాకులు వేయొచ్చండి ఏమీ కాదు. అంటే అవి ఆంజనేయ స్వామికే కదా అని అనుకుంటారు. కాదు, వేయచ్చు. దీని మీద శ్రీరామ అని రాసి వేసుకుంటే ఇంకా మంచిది. నేనేంటంటే రాయలేదు. శ్రీరామ అనుకుని వేశాను. సో, నా పూజ అయితే ఇంట్లో అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. తర్వాత వచ్చేసి నా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కళ్యాణం ఇవన్నీ కూడా చూసి కళ్యాణంలో కూర్చొని చక్కగా కళ్యాణం అంతా కూడా చూసి అది కూడా మీకు వీడియో వస్తుందండి. ఇవాళ కాదు, రేపు పెడతాను ఆ వీడియో. లేకపోతే ఎల్లుండి పెడతాను. సో, ఆ వీడియో కూడా వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. ఆ వీడియో అయితే తీశాను. కళ్యాణం చాలా బాగా తీశాను వీడియో. మీ అందరికీ నచ్చుద్ది. ఆ వీడియో కూడా తప్పకుండా వాచ్ చేయండి. సో, అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారో ఇంట్లో అది కూడా నాకు కామెంట్ చేయండి. సో, నా పూజ ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్మని ప్రెస్ చేస్తేనే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో, ఒక్కసారి మళ్ళీ మొత్తం కూడా నేను పూజ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. మొత్తం అంతా కూడా ఎలా సర్దుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియో అయితే తీసుకున్నాను. సో, ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏం చేసుకోలేదండి. అంత టైం లేకుండే బ్యాక్ అంటే క్లాత్ ఏమి కట్టి చేసుకోలేదు. సో, క్లాత్ అవి కట్టి చేసుకుంటే ఇంకా అట్రాక్షన్గా ఉందును. సో, సింపుల్గానే ఇలా చేసుకున్నాను అనమాట. చక్కగా పీఠం పెట్టేసుకుని సింపుల్గానే ఇలా చేసుకున్నాను. ఇంకా కలసం అవి కూడా పెట్టుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.